ఇది చూసుకోండి, ఇదంతా చోర్లకు సంబంధించింది. దేశం విదేశం రాత్రికి రాత్రే బ్రిడ్జి మాయం. ఛత్తీస్గఢ్లోని కోర్బా సిటీ దోదిబారా ఏరియాలో ఒక కాలువపై ఉన్న 70 అడుగుల పొడవైన స్టీల్ బ్రిడ్జిని దొంగలు రాత్రికి రాత్రే మాయం చేశారు. 40 ఏళ్ల కింద 10 టన్నుల స్టీల్తో నిర్మించిన ఈ బ్రిడ్జ్ను 15వ తేదీ రాత్రి గ్యాస్ కట్టర్లతో కట్ చేసి దొంగలించారు. ఈ ఘటనలో 5 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అబ్బాయి ఇంకా పుణ్యము, వీడు బ్రిడ్జ్ మాయం చేసాడు. ఇంకా రోడ్లు వీడ్లు ఏమైనా ఎత్తుకుపోయేటి ఉంటే, అంటే ఆ భూమి ఏమైనా ఎత్తుకుపోయేటుంటే పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తుండే కావచ్చు. స్టీల్ బ్రిడ్జ్ పోయి అమ్ముకోనికి పనికొస్తుంది కదా, దొంగకు చెప్పే లాభం అన్నట్టు వీని కళ్ళన్నీ ఇగో ఈ బ్రిడ్జ్ మీద పడ్డాయట. ఇగో ఇక్కడ కనబడుతుందిగా ఈ బ్రిడ్జ్ మీద, ఈ బ్రిడ్జిని ఆడికించి చీటికి ఒక వంతెనలాగా ఉన్నటువంటి బ్రిడ్జిని 70 అడుగులు పొడవైన బ్రిడ్జ్ అట ఇది. ఆయనంత పాతిన పసామానికి వేసుకుందామని ఆడు అంటే దొంగకు చెప్పే లాభం. ఇప్పుడు డబ్బు ఉన్నోడి దగ్గరనే ఉన్నది, లేనోడి దగ్గరనే లేదు. అందుకోసం నేను ఎట్లా బతకాలి, ఎట్లా పెట్టి అది గవర్నమెంట్ సొమ్మైనా అది కాదా, అదే ఆ రకంగా కూడా ఆలోచించుంటాడు. దీంట్లో నాది కూడా భాగస్వామి, నేనే ఓనర్ అనుకుని ఎత్తుకపోయి అమ్ముకున్నాడు. నెక్స్ట్